వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పీబీకేఎస్ ముంబై ఇండియన్స్ ఎంఐపై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. క్వింటన్ డి కాక్ అద్భుత సెంచరీ చేసినప్పటికీ ముంబైకి ఓటమి తప్పలేదు. మ్యాచ్ ప్రధాన విశేషాలు ఇవే. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ స్కోరు 195/6 20 ఓవర్లు. ప్రధాన బ్యాటర్లు గాయపడిన రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్గా వచ్చిన క్వింటన్ డి కాక్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 60 బంతుల్లో 112 పరుగులు, 8 ఫోర్లు, 7 సిక్సర్లు చేసి అజేయంగా నిలిచాడు. నమన్ ధీర్ 50 అతనికి చక్కని సహకారం అందించాడు. పంజాబ్ బౌలింగ్ అర్ష్ దీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు 3/22 పడగొట్టాడు. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ స్కోరు 198/3 16.3 ఓవర్లు. ఛేదన 196 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ కేవలం 16.3 ఓవర్లలోనే పూర్తిచేసింది. ప్రధాన బ్యాటర్లు ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ కేవలం 39 బంతుల్లో 80 పరుగులతో విరుచుకుపడగా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 66, 35 బంతుల్లో పరుగులతో మెరిశాడు. వీరిద్దరి జోరుకు ముంబై బౌలర్లు చేతులెత్తేశారు. ముంబై బౌలింగ్ అల్లా గజన్ఫర్ 2 వికెట్లు తీసినప్పటికీ బుమ్రా వంటి స్టార్ బౌలర్లు వికెట్లు తీయలేకపోయారు. ముఖ్య అంశాలు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అర్ష్ దీప్ సింగ్. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా, ముంబైకి ఇది వరుసగా 4వ ఓటమి.